மாரிமலை முழஞ்சில் மன்னிக் கிடந்துறங்கும் சீரிய சிங்கம் அறிவுற்று தீ விழுத்து வேரி மயிர் பொங்க எப்பாடும் பேர்ந்துதறி மூறி நிமிர்ந்து முழங்கிப் புறப்பட்டு போதருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்றிங்கனே போந்தருளி கோப்புடைய சீரிய சிங்காசனத்திருந்து யாம் வந்த காரியம் ఆరాయిందరుళేలోర్ ఎంబావాయ్. ఇప్పుడు ఈ 23వ పాసురం యొక్క భావము అంతరార్థం ఏమిటో తెలుసుకుందాం. ఈ పాసురం యొక్క భావం ఏమిటంటే, వర్షాకాలంలో చలనం లేకుండా పర్వత గుహలో ముడుచుకుని పరుండి నిద్రించుచున్న సింహము మేల్కొని తీక్షణమైన తన చూపులతో నలుదశలా పరికించినట్లును పరిమళము గల తన జుగులు ఎక్కబుడిచినట్లు అట్నిట్లు దొల్లి లేచి తన శరీరం బాగా సాగదీసి ఒళ్ళు విరుచుకుని ఒక్క పెట్టున గర్జించి గుహ నుంచి రాజటీవీతో బయటకు వచ్చిన విధంగా అతిశీ పుష్పపు రంగును కలిగిన ఓ స్వామి, నీవు నీ భవనం నుండి ఆ సింహారాజుని రీతిని వచ్చి మనోహరంగా అలంకరింపబడిన దివ్య సింహాసనం అలంకరించవలే. అటుపై మేము వచ్చిన కార్యం ఎరిగి మా అభిష్టాన్ని అనుగ్రహించవలే అని స్వామిని గోపికలతో కూడిన ఆండాల తల్లి తమ మనోభిష్టాన్ని తెలియజేసింది. దీని అంతరార్థం ఏమిటంటే, మమ్మల్ని కటాక్షింపవయ్యా అని ఎంత వేడినా పలకకుండా వాణిని చూచి నీలాదేవిని ఆశ్రయించి ఆమె ద్వారా తన్ను చేరదామని యత్నిస్తున్న గోపికలు పడే శ్రమను చూచిన స్వామి, అయ్యో వీరినంత బాధ పెట్టిదే, వీరికి ముందుగానే నేను కావలసినవి ఇచ్చి ఉండవలసినవి అని ఎంతో కలత చెందాడు. నా వారిని నేను ఉపేక్షించాను, దీనిలో అర్థించేటట్లు చేశానా అని ఎంతో బాధపడిన స్వామికి రామాయణ కాలంలో రాక్షసుల నుంచి ముండను కాపాడటంలో ఆలసించిన ఘట్టం మనసులో మిగిలింది. ఆనాడు వారిని కష్టపెట్టినట్లుగానే నేడు ఈ గోపకన్యలను కష్టపెడుతునని కలత చెందాడు స్వామి. వెంటనే నీకేమి కావాలని అడిగాడు. తప్పక నీ మనోభిష్టాన్ని తీరుస్తాను అన్నాడు. మాకే కామంలో లేవు స్వామి, నీవు నీ భవనం నుండి వచ్చి సింహాసనం వేయించేయగా నీ సౌందర్యం చూడబోదునని చెప్పిరు. ఇదే ఈ పాసురంలోని సారాంశము. ఇంకా మరెన్నో పాసురాల యొక్క భావాలు అంతరార్థాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.